ఒక స్కూల్లో కథ మొదలవుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చిన టీచర్ బోర్డు మీద కొన్ని రూల్స్ రాసి, నా క్లాస్లో ఈ రూల్స్ ఫాలో చేయండి, లేకపోతే బాధపడతారు అని సీరియస్గా చెబుతాడు. కాని పిల్లలు ఎవరూ పట్టించుకోరు. ఫోన్లో ఆడుతూ, సరదాగా మాట్లాడుకుంటూ, రొమాన్స్ చేసుకుంటూ వాళ్ల ప్రపంచంలో వాళ్లు ఉంటారు. లోపల పగతో రగిలిపోతూ టీచర్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. బ్రేక్ టైంలో పిల్లలు బయటకు వెళ్లిపోతారు. అప్పుడు లేట్గా వచ్చిన ఒక అమ్మాయి క్లాస్లోకి అడుగుపెడుతుంది. ఆమెను తిట్టకుండా టీచర్ ప్రశాంతంగా ఒక సీడీ ఇచ్చి తలమీద టచ్ చేస్తాడు. సడన్గా ఆ అమ్మాయి కళ్ళు వైట్గా మారి రోబోట్లా నడుస్తూ క్లాస్లోకి వెళ్లి ఆ సీడీని ప్రొజెక్టర్లో ప్లే చేస్తుంది. స్క్రీన్ ఫ్లాష్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ హిప్నోటైజ్ అయినట్టు స్క్రీన్ని చూస్తూ ఉంటారు. వీడియోలో విచిత్రమైన క్లిప్స్ రన్ అవుతాయి. వీడియో అయిపోగానే పిల్లలు నార్మల్గా మాట్లాడుకోవడం మొదలుపెడతారు. కాని ట్విస్ట్ ఇక్కడే. లేట్గా వచ్చిన ఆ అమ్మాయిని ఒక ఫ్రెండ్, ఏంటే ఇంత లేట్గా వచ్చావు అని అడగగానే ఆమె ఏడుస్తూ బాల్కనీ నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంటుంది. షాక్ అయిన ఆ ఫ్రెండ్ ఫోన్ తీసి యాంబులెన్స్కి కాల్ చేయబోతే సడన్గా ఏదో ట్రిగ్గర్ అయి పిచ్చిపట్టినట్టు తన చేతిని తానే కొరుక్కుని చనిపోతాడు. భయంతో స్టూడెంట్స్ అందరూ పరిగెట్టబోతే బాల్కనీకి చేరుకున్నవాళ్లు కూడా ఒక్కొక్కరూ కిందకు దూకి చనిపోతారు. అప్పుడు ఆ టీచర్ క్లాస్లోకి నెమ్మదిగా ఎంట్రీ ఇస్తాడు. నేను ముందే చెప్పాను కదా, నా మాట వినకపోతే బాధపడతారని. ఈ స్కూల్ క్యాంపస్లో 100 రూల్స్ ఉన్నాయి. ఒక్క రూల్ బ్రేక్ చేసినా చనిపోతారు. ఆ రూల్స్ ఏంటో కనుక్కోండి, లేకపోతే అని చెప్పి నవ్వుతాడు. భయపడ్డ స్టూడెంట్స్లో ఒక అమ్మాయి ఫోన్ తీసి పేరెంట్స్కి కాల్ చేయబోతే క్లాస్లో ఫోన్ యూస్ చేయకూడదన్న రూల్ బ్రేక్ అవుతుంది. ఆమె తన నాలుకను తానే కొరుక్కుని చనిపోతుంది. ఇంకో అమ్మాయి గట్టిగా అరిస్తే సౌండ్ చేయకూడదన్న రూల్ బ్రేక్ అవుతుంది. ఆమె తన తలను వేస్తో కొట్టుకుని చనిపోతుంది. కోపంతో ఒక అబ్బాయి టీచర్ కాలర్ పట్టుకుని ఇదంతా ఆపు అని బెదిరిస్తాడు. టీచర్ నవ్వుతూ, టీచర్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదన్న రూల్ బ్రేక్ చేశావు అంటాడు. వెంటనే ఆ అబ్బాయి హిప్నోసిస్లోకి వెళ్లి తన తలను కొడతాడు. రక్తం కారుతూ చనిపోతాడు. టీచర్, నేను చెప్పేశాను, ఇక మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక అబ్బాయి అతన్ని ఫాలో చేస్తే క్లాస్ నుంచి బయటకు రాకూడదన్న రూల్ ఉందేమో జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. స్టూడెంట్స్ భయంతో ఫ్రీజ్ అయిపోతారు. కొంతసేపు వెయిట్ చేసి విసుగెత్తిన ఒక అబ్బాయి, వాడా, నేను బయటకు వెళ్తున్నా అని క్లాస్ నుంచి బయటకు వెళ్తాడు. ఆశ్చర్యం, అతనికి ఏమీ కాదు. దీంతో అందరూ స్కూల్ నుంచి పరిగెట్టి బయటకు వస్తారు. కాని గేట్ దాటిన ఒక అమ్మాయి సడన్గా తన తలను ట్విస్ట్ చేసుకుని ఘోరంగా చనిపోతుంది. మిగిలిన వాళ్లు హెల్ప్ అని అరుస్తారు. అప్పుడు టీచర్ మళ్లీ వస్తాడు. ఎవరూ మిమ్మల్ని కాపాడరు. మీ పేరెంట్స్కి మీరు కల్చరల్ ఈవెంట్ కోసం స్కూల్లోనే ఉంటారని చెప్పేశాను. సో ఆ 100 రూల్స్ కనుక్కోండి అని చెప్పి షాకింగ్గా తానే బాల్కనీ నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు స్టూడెంట్స్ ఒక్కొక్కరు గ్రూప్స్గా డివైడ్ అయి స్కూల్ క్యాంపస్లో రూల్స్ వెతకడం మొదలు పెడతారు. ఇక్కడ మన హీరో సోటా, హీరోయిన్ కాసమురా ఒక టీంలో ఉంటారు. వాడా అనే అబ్బాయి లైబ్రరీలో ఒక బుక్ దొరకగానే అందులో సిగ్నల్ 100 గేమ్ గురించి ఇన్ఫో ఉంటుంది. 1980లో ఒక కల్ట్ గ్రూప్ ఈ వీడియో ద్వారా హిప్నోసిస్ చేసేవారు. ఈ గేమ్లో ఒక్కరు మాత్రమే బతుకుతారు అని చెబుతాడు. ఆ బుక్లో 50 రూల్స్ ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో. వాడా జపనీస్లో ట్రాన్స్లేట్ చేసి బోర్డుపై రాస్తాడు. ఉదాహరణకు, క్యాంపస్ వదిలి వెళ్లకూడదు, ఫోన్ యూస్ చేయకూడదు, ఫ్రెండ్స్తో గొడవ పడకూడదు లాంటివి. మిగిలిన 48 రూల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే స్టోర్ రూంలో వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. కొందరు తాగేస్తారు, కానీ ట్విస్ట్, అవి ఆల్కహాల్. స్కూల్లో ఆల్కహాల్ తాగకూడదన్న రూల్ బ్రేక్ అవడంతో వాళ్లు ఉరేసుకుని చనిపోతారు. మరోవైపు వాడా మెడికల్ రూంలో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తాడు. ఆమె కిస్ చేయబోతే కిస్సింగ్ కూడా రూల్ బ్రేక్. ఆమె కత్తితో మెడ కోసుకుని చనిపోతుంది. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్, వాడాకి ఆ బుక్లో 50 కాదు 60 రూల్స్ దొరికాయి. కాని స్వార్థంతో 10 రూల్స్ దాచేసి కావాలనే ఇతరుల చేత రూల్స్ బ్రేక్ చేయిస్తూ వాళ్లని చంపిస్తున్నాడు. రియో అనే అమ్మాయికి జపనీస్ వర్షన్ బుక్ దొరుకుతుంది. ఆమె వాడాతో టీం అవుతుంది, కాని ఆమె కూడా సెల్ఫిష్గా ఆలోచిస్తుంది. సోటా గ్యాంగ్కి వాడాపై డాట్ వస్తుంది. ఆల్కహాల్ బాటిల్స్ ఎవరు పెట్టారు? వాడా రూల్స్ దాస్తున్నాడేమో అని అనుమానిస్తారు. ఒక అబ్బాయి వాడాని కాన్ఫరెన్స్ చేసి, ఈ ఆల్కహాల్ బాటిల్ తాగు అని ఛాలెంజ్ చేస్తాడు. వాడా తాగినట్టు నటిస్తాడు, కాని నిజంగా తాగదు. కాని ఆ అబ్బాయి తాగి రూల్ బ్రేక్ అవడంతో గ్లాస్ బాటిల్తో పొడుచుకుని చనిపోతాడు. కాసమురా వాడా ట్రిక్ కనిపెట్టేస్తుంది. రియో ఒక కామిక్ బుక్ చూపిస్తూ, ఇది చదవండి అని ట్రాప్ చేస్తుంది. కామిక్ చదవడం కూడా రూల్ బ్రేక్. ఒక అబ్బాయి కరెంట్ షాక్తో చనిపోతాడు. వాడా, రియో గ్యాంగ్ బెదిరించి మిగిలిన స్టూడెంట్స్ని తమతో జాయిన్ చేస్తారు. కాసమురా, సోటాకి గుర్తొచ్చిన విషయం, టీచర్ స్టార్టింగ్లో బోర్డుపై రాసిన రూల్స్లోనే అన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్లు బోర్డు చెక్ చేస్తే ఆ పేపర్ మిస్సింగ్. వాడా తీసేశాడని అర్థమవుతుంది. కాసమురా 100 రూల్స్ గుర్తు తెచ్చుకుని అందరికీ చెబుతుంది. ఈ హిప్నోసిస్ రేపు ఉదయం వరకే పనిచేస్తుంది. ఒక్కరు మాత్రమే బతుకుతారు అని వాడా దాచిన నిజం బయటపెడుతుంది. వాడా రైన్కోట్ వేసుకుని వచ్చి
ఆల్కహాల్ బాటిల్స్తో స్టూడెంట్స్పై దాడి చేస్తాడు. ఆల్కహాల్ ముట్టుకుంటే చాలు చనిపోతారు అంటాడు. చాలామంది ఘోరంగా చనిపోతారు. ఇప్పుడు 4 మాత్రమే మిగిలారు. వాడా, సోటా, కాసమూరా, ఒక అబ్బాయి. సోటా వాడాని కాన్ఫ్రంట్ చేస్తాడు. నీవు ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నావ్? చంపినవాళ్ల గిల్ట్తో నీవు నార్మల్గా బతకగలవా అని అడుగుతాడు. వాడా, నాకు వేరే దారి తెలియలేదు. నేను గిల్టీగానే ఫీల్ అవుతున్నా. కాసమూరాని బతికిస్తే నా గిల్ట్ తగ్గుతుంది అని రక్తం బాటిల్ తీస్తాడు. ఇది తాగితే మనం చనిపోతాం, కాసమూరా బతుకుతుంది అంటాడు. సోటా ఒప్పుకుంటాడు. కానీ ట్విస్ట్, ఆ లాస్ట్ అబ్బాయి వచ్చి బాటిల్ తోసేస్తాడు. కోపంతో వాడని కొడతాడు. కాని క్లాస్మేట్ని కొట్టడం రూల్ బ్రేక్. అతను కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వాడా పారిపోతాడు. సోటా 2 టాబ్లెట్స్ బయటకు తీస్తాడు. ఇవి హిప్నోసిస్ తొలగిస్తాయి, కానీ 2 ఉన్నాయి అంటాడు. కాసమూరా, నీవు వాడా తీసుకో అని చెబుతుంది. సోటా, వాడాతో డిస్కస్ చేద్దాం అని రూఫ్టాప్కి వెళ్తాడు. వాడా టాబ్లెట్ లాక్కుని తింటాడు. కాని సోటా నవ్వుతూ, అవి నార్మల్ టాబ్లెట్స్. నీవు పర్మిషన్ లేకుండా తీసుకుని రూల్ బ్రేక్ చేశావు అంటాడు. వాడా చనిపోయే ముందు సోటాని చంపడానికి దాడి చేస్తాడు. సోటా కూడా కాసమూరా కోసం ఫైట్ చేసి రూల్ బ్రేక్తో చనిపోతాడు. వాడా కూడా రైలింగ్పై నుంచి దూకి చనిపోతాడు. ఇప్పుడు కాసమూరా ఒక్కతే మిగిలింది. పోలీసులు వస్తారు, కాని టీచర్ బాడీ దొరకదు. కేస్ని మాస్ సూసైడ్ అని మూసేస్తారు. సంవత్సరాల తర్వాత కాసమూరా ఆ టీచర్ని కనిపెట్టి అతని హిప్నోసిస్ వీడియో చూపించి చంపేస్తుంది. తన ఫ్రెండ్స్ చావుకి పగ తీర్చుకుంటుంది. ఇది సిగ్నల్ ఒక 100 కథ. థ్రిల్లింగ్గా ఉంది కదా? నీకు నచ్చితే లైక్ చేయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. నీ ఫేవరెట్ సీన్ ఏదో కామెంట్లో చెప్పు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.